రేయ్, క్రెడిట్ కార్డ్స్కి ఏదో క్రెడిట్ స్కోర్ అని ఉంటుందట కదా, అసలు ఏంటది? క్రెడిట్ స్కోర్ని అసలు ఎలా పెంచుకోవాలి? చెప్తాలే కానీ ఇప్పుడు సడన్ గా ఇదేంతేరా గుర్తొచ్చింది. నాకు పెళ్లి కుదిరిందిరా. సో పెళ్లి ఖర్చులకి అని చెప్పి ఒక 5 లక్షలు లోన్ కావాల్సి వచ్చి బ్యాంక్ వెళ్ళా. బ్యాంక్ వాడేమో మీ క్రెడిట్ స్కోర్ చాలా తక్కువ ఉంది, మీకు అసలు లోనే ఇవ్వనని చెప్పాడు. ఇదేంటబ్బా ఎలాగంటున్నాడని చెప్పి వేరే బ్యాంక్ వెళ్ళి చెక్ చేస్తే వాడేమో మీకు 16% ఇంట్రెస్ట్కి అయితే లోన్ ఇవ్వగలం, దానికంటే తక్కువకి అయితే ఇవ్వలేము అని చెప్పాడు. అదేంటది, మొన్నే మా ఫ్రెండ్ మీ బ్యాంక్లో లోన్ అప్లై చేస్తే జస్ట్ 10%కే ఇచ్చారు అని అడిగితే మీ ఫ్రెండ్ క్రెడిట్ స్కోర్ బాగుందేమో అందుకే వాళ్ళకి ఇచ్చి ఉంటాం, కానీ మీకు మాత్రం ఇవ్వలేము, మీ క్రెడిట్ స్కోర్ చాలా తక్కువ ఉంది అన్నాడు. అసలు ఏంటి క్రెడిట్ స్కోర్? అది తక్కువ ఉండడం వల్ల లోన్ ఎందుకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తున్నాడు? ఇది మొత్తం నాకు అర్థమయ్యేలా చెప్పురా. అర్థమైంది, చేతులు కాలితే గానీ ఆకులు గుర్తురావు అనమాట నీకు. అది కాదు కదా సామెత. కానీ నీకు ఇదే సెట్లే కానీ. ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్తో పాటు ఐపీఓస్ మీద వీడియోస్, మ్యూచువల్ ఫండ్స్ మీద వీడియోస్, కొన్నిసార్లు స్టాక్స్ మీద అనాలిసిస్ వీడియోస్, ఇలాగా పర్సనల్ ఫైనాన్స్ అంబ్రెల్లాలో ఉండే అన్ని టాపిక్స్ మీద మనం వీడియోస్ చేస్తూ ఉన్నాం మన రూపాయి ఛానల్లో. సో ఆ వీడియోస్ అన్నీ చూడండి. అలాంటి వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ మన వీడియోస్కి లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి, మీ తోటి వారితో తప్పనిసరిగా షేర్ చేస్తూ ఉండండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సరే, క్రెడిట్ స్కోర్ ఆర్ సిబిల్ స్కోర్ అంటే ఏంటనేది చెప్తా చూడు. ఫర్ సపోజ్ నీ దగ్గర ₹1,00,000 ఉన్నాయనుకోరా, నీకు బాగా తెలిసిన ఫ్రెండ్ ఒకడు అప్పు అడిగాడు. అలాగే పక్క ఊరు నుంచి జస్ట్ ముఖ పరిచయం ఉన్నవాడు కూడా నిన్ను అప్పు అడిగాడు. ఎవరికి ఇస్తావు నువ్వు అప్పు? డౌట్ ఏముంది, మా ఫ్రెండ్కే ఇస్తా, నమ్మకంగా తిరిగేస్తారు కాబట్టి. ఎస్, కరెక్ట్గా చెప్పావు. ఎందుకంటే వాడి మీద నీకు నమ్మకం ఉంది కాబట్టి. బట్ బ్యాంక్స్ వాళ్ళకి ఇలా ఫ్రెండ్స్ అలా ఉండరు కదా. సో నువ్వు నమ్మకస్తుడువా కాదా అని తెలుసుకోవడానికి నీ క్రెడిట్ స్కోర్ ఆర్ ఎల్స్ సిబిల్ స్కోర్ని చూస్తారనమాట. ఇది ఒక 3 డిజిట్ నెంబర్, 300 నుంచి 900 వరకు ఉంటుంది. నీకు స్కూల్లో ఎగ్జామ్స్ రాసాక మార్క్స్ ఇస్తారు కదా, అలాగే సిబిల్ అనే ఏజెన్సీ నువ్వు ఎప్పుడైనా లోన్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ తీసుకున్నావా, ఎన్ని నెలలకు ఎన్ని సంవత్సరాలకు ఆ లోన్ తీసుకున్నావు, లోన్ ఈఎంఐస్ ఆర్ ఎల్స్ క్రెడిట్ కార్డ్ తాలూకా బిల్ పేమెంట్స్ టైంకే చేస్తున్నావా లేదా, తక్కువ లోన్ తీసుకున్నావా లేక ఎక్కువ లోన్ తీసుకున్నావా, ఇలా చాలా పారామీటర్స్ మీద నీ క్రెడిట్ స్కోర్ డిసైడ్ అవుతుంది. ఈ ఇమేజ్ చూడు, 750 కన్నా ఎక్కువ వస్తే ఎక్సలెంట్ స్కోర్ ఉన్నట్టు, అంటే నీకు లోన్ ఇవ్వడంలో రిస్క్ చాలా తక్కువ ఉన్నదని అర్థం. సో నీకు లోన్ రావడం పక్క అండ్ అలాగే తక్కువ ఇంట్రెస్ట్కే లోన్ వచ్చేస్తుంది. అలాగే 650 నుంచి 750 అయితే వెంటనే ఇవ్వకపోయినా సరే తిప్పించుకొని లోన్ ఇస్తారు, ఎందుకంటే ఒక రకంగా గుడ్ అని అర్థం అన్నమాట. అండ్ అలాగే తక్కువ ఇంట్రెస్ట్కే లోన్ కూడా వస్తుంది. అదే ఈ కింద చూడు, 300 నుంచి 550 ఉంటే ఇంక నీ లోన్ అప్లికేషన్ కాసి చూడరా. అర్థమైంది కదా. నౌ 550 నుంచి 650 వరకు ఉంటే నిన్ను ఐసీయూ పేషెంట్లా ట్రీట్ చేస్తారు. నువ్వు ఎంతైనా కడతావు, ఎంత ఇంట్రెస్ట్ ఛార్జ్ చేసినా కడతావు అని చెప్పి ఎక్కువ ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తారనమాట. నచ్చితే తీసుకో లేకపోతే లేదు అంటారు. అర్థమైందా లేదా? ఇప్పుడు రీసెంట్ బడ్జెట్లో ఈ క్రెడిట్ స్కోర్కి సంబంధించి కొత్త రూల్ ఒకటి తెచ్చారు. దాని గురించి వీడియో లాస్ట్లో మాట్లాడుకుందాంలే. ముందు ఇప్పటి వరకు నీకు ఎంత అర్థమైంది ఏంటనేది చెప్పు. అర్థమైంది, కాకపోతే నా క్రెడిట్ స్కోర్ ఎందుకు తక్కువ ఉంది? అసలు నేనేం తప్పు చేశాను? బ్యాంక్ కోడ్ ఎందుకు నాకు తక్కువ ఇంట్రెస్ట్కి లోన్ ఇవ్వను అంటున్నాడు? పర్సనల్గా ఏం తీసుకోకరా, ఇదంతా ఫైనాన్స్ వరల్డ్. సరే, ఇక్కడ నీకు ఇంపార్టెంట్ విషయాలు చెప్తాను విను. సిబిల్ వాడు నీకు క్రెడిట్ స్కోర్ ఇచ్చేటప్పుడు ఏం చూస్తాడు అనేది చెప్తాను, అలాగే క్రెడిట్ స్కోర్ ఎలా పెంచుకోవాలనేది కూడా చెప్తాను. ఇంపార్టెంట్ విషయం, క్రెడిట్ స్కోర్ ఎలా పెంచుకోవాలి అనేది పక్కా తెలిసిపోతుంది నీకు. సో జాగ్రత్తగా విను అండ్ గుర్తుపెట్టుకో. ఫస్ట్, అప్లై ఫర్ ఏ లోన్ ఆర్ ఏ క్రెడిట్ కార్డ్. నీకు అవసరం ఉన్నా లేకపోయినా ఒక చిన్న క్రెడిట్ కార్డ్ తీసుకో, లేకపోతే చిన్నపాటి లోన్ అయినా తీసుకో. ఏంటి, క్రెడిట్ కార్డ్ కానీ లోన్ కానీ అప్లై చేస్తే క్రెడిట్ స్కోర్ పెరుగుతుందా? కానీ డబ్బులు లేనోళ్ళు కదా క్రెడిట్ కార్డులు అప్లై చేసేది, లోన్లు అప్లై చేసేది. సో వాళ్ళు అప్లై చేసినప్పుడు ఇంకా క్రెడిట్ స్కోర్ తగ్గిపోవాలి కదా వీడి డబ్బులు లేవని చెప్పి. నీ లాజిక్ బాగానే ఉంది, బట్ నువ్వు లైఫ్లో ఎప్పుడు లోన్ ఆర్ క్రెడిట్ కార్డ్ తీసుకోకపోతే సిబిల్ వాడు నీకు స్కోర్ ఎలా ఇస్తాడు? ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఎగ్జామ్ రాయకపోతే నీకు మార్క్సే ఎలా వస్తాయి చెప్పు? అవును, కరెక్టేరా. సర్లే, నెక్స్ట్ పాయింట్ చెప్పు. 2, టైమ్లీ రీపేమెంట్. తీసుకున్న డబ్బులు టైంకి రీపే చేస్తూ ఉండాలి. 3, డోంట్ అప్లై ఫర్ మల్టిపుల్ లోన్స్. నీకు అప్లై చేయమన్నాను కదా అని చెప్పి అన్నిటికీ చేస్తున్నావు అనుకో, బైక్కి, కార్కి, వాచ్కి, ఫోన్కి అన్నిటికీ అప్లై చేస్తున్నావు అనుకో, వీడి దగ్గర అసలు డబ్బులు లేనట్టున్నాయి, ప్రతిదానికి అప్లై చేస్తున్నాడు లోన్ అనుకుంటాడు. సిబిల్ స్కోర్ తగ్గుతుంది.
అర్థమైంది, వీడితే డబ్బులు లేవు అందుకే మల్టిపుల్ లోన్స్ అప్లై చేస్తున్నాడు. మొదటి లోన్ ఈఎంఐ కట్టలేక రెండో లోన్ అప్లై చేశాడు, రెండో లోన్ ఈఎంఐ కట్టలేక మూడో లోన్ అప్లై చేశాడు. ఏదో ఒక రోజు ఇన్ని లోన్స్ ఈఎంఐలు కట్టలేక మొత్తానికి ఎగ్గొట్టేస్తాడు వీడు అని భయపడి మన క్రెడిట్ స్కోర్ని తగ్గించేస్తారు, అంతేనా? సో నెక్స్ట్ పాయింట్, ఇంక్రీజ్ యువర్ క్రెడిట్ లిమిట్. క్రెడిట్ కార్డ్ లిమిట్ని పెంచుకోవాలా? కానీ ఇది నెగిటివ్ పాయింట్ కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 50,000 రూపాయలు క్రెడిట్ కార్డు ఉంది. సో నేను 50,000 రూపాయల వరకు ఒక లోన్ టైప్లో క్రెడిట్ కార్డులో డబ్బులు తీసుకొని వాడేసుకోవచ్చు. 45 రోజుల తర్వాత బిల్ వస్తుంది కాబట్టి అప్పుడు నేను డబ్బులు కట్టియచ్చు. కాకపోతే ఇప్పుడు నాకు ఈ 50,000 రూపాయలు సరిపోక నా బ్యాంక్ కాల్ చేసి నా క్రెడిట్ కార్డ్ లిమిట్ని 50,000 నుంచి 1,00,000 రూపాయలకి పెంచు అని చెప్పాను అనుకో, దాని అర్థం ఏంటి? వీడికి 50,000 రూపాయలు లోనే సరిపోవట్లేదు, ఇంకా ఎక్కువ లోన్కి అప్లై చేస్తున్నాడు, సో వీడితే డబ్బులు లేవేమో అన్నట్టు వెళ్తుంది కదా. అప్పుడు అది నెగిటివ్ అవుతుంది కదా, అంటే నా క్రెడిట్ కార్డ్ స్కోర్ తగ్గిపోవాలి కదా. బాగానే చెప్పావు, బట్ ఇక్కడ ఒక మెలిక ఉంది. మన క్రెడిట్ కార్డ్కి ఎంత లిమిట్ ఉన్నా సరే అందులో 30% మాత్రమే మనం వాడాలి. అప్పుడే మన సిబిల్ స్కోర్ పెరుగుతుంది. సో నీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50,000 క్రెడిట్ లిమిట్ ఉన్నదనుకో, నువ్వు దాన్ని 1,00,000 చేసేసుకో. 1,00,000 చేసుకొని అందులో 30,000 మాత్రమే వాడు. అలా చేసినా సరే సిబిల్ స్కోర్ పెరుగుతుంది. ఓకే, అర్థమైంది. నా క్రెడిట్ కార్డ్ లిమిట్ 50,000 కాబట్టి దాంట్లో 30% అంటే 15,000 రూపాయల వరకు నేను ఖర్చు పెట్టుకోవచ్చు. దానికంటే ఎక్కువ ఖర్చు పెడితే నా క్రెడిట్ స్కోర్ అనేది తగ్గిపోతుంది. కానీ ఒకవేళ నేను నా క్రెడిట్ లిమిట్ని 50,000 నుంచి 1,00,000 రూపాయలకి పెంచుకుంటే అప్పుడు దాంట్లో 30% 30,000 కాబట్టి నేను 30,000 రూపాయల వరకు క్రెడిట్ కార్డ్ని యూజ్ చేసుకోవచ్చు, అంతేనా? నెక్స్ట్, నువ్వు మన రూపాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. నువ్వే కాదు ఫ్రెండ్స్, మీరందరూ మన రూపాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా అనేది చూసుకోండి. బాగా నాలెడ్జ్ పెరిగేదాకా క్రెడిట్ కార్డ్స్ అని, ఇన్సూరెన్స్ అని, ఐపీఓస్ అని, మ్యూచువల్ ఫండ్స్ అని వీటి మీద వీడియోస్ చేసుకుంటూనే ఉంటాం. అర్థమైంది కదా? సరే, నెక్స్ట్ పాయింట్కి వెళ్తే, చూస్ లాంగర్ టైం టెన్యూర్. అదేంటి? లాంగ్ టర్మ్కి లోన్ తీసుకుంటే ప్రతి నెల ఈఎంఐ కట్టడానికి ఇడితే డబ్బులు లేవు, అందుకే ఇటు లాంగ్ టర్మ్కి లోన్ తీసుకున్నాడు, సో ప్రతి నెల ఈఎంఐ తక్కువే పడుతుంది కదా, అప్పుడు ఈజీ కట్టివచ్చు అని చెప్పి అనేది ఒక నెగిటివ్ పాయింట్ కదా. అప్పుడు నా క్రెడిట్ స్కోర్ తగ్గిపోవాలి కదా. లేదు, లోన్ ఎన్ని ఇయర్స్కి అనేది పెద్ద మ్యాటర్ కాదు, బట్ నువ్వు కరెక్ట్ టైంకే పే చేస్తున్నావా లేదా అనేది మ్యాటర్. సో ఎక్కువ ఇయర్స్కి తీసుకుంటే నీ మంత్లీ ఈఎంఐ తక్కువ ఉంటుంది కదా. సో ఎప్పుడైనా సడన్గా నీ దగ్గర డబ్బులు లేకపోయినా సరే, తక్కువ ఉన్నా సరే ఈజీగా పే చేసేయగలవు. అందుకనే అంటున్నాను, టేక్ లోన్ ఫర్ లాంగర్ ఇయర్స్. అర్థమైంది. సో లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్, డోంట్ అప్లై ఫర్ మల్టిపుల్ క్రెడిట్ కార్డ్స్. కానీ ఒక్కొక్క క్రెడిట్ కార్డ్ ఒక్కొక్క ఆఫర్లు ఇస్తుంటాయి కదా. కొన్ని మూవీ టికెట్స్ మీద డిస్కౌంట్స్ ఇస్తాయి, కొన్ని ఫ్లైట్ టికెట్స్ మీద డిస్కౌంట్ ఇస్తాయి, కొన్ని ఆన్లైన్ షాపింగ్ మీద డిస్కౌంట్ ఇస్తాయి. సో మన దగ్గర ఎన్ని ఎక్కువ క్రెడిట్ కార్డులు ఉంటే మనకు అంత అడ్వాంటేజ్ కదా. కరెక్టేరా, బట్ అలా అని మార్కెట్లో ఉండే వందలాది క్రెడిట్ కార్డ్స్లో 20-30 క్రెడిట్ కార్డ్స్ తీసేసుకుంటే ఎలా చెప్పు? నీకు బాగా యూజ్ అయ్యే 2 or 3 క్రెడిట్ కార్డ్స్ అప్లై చేసుకో. అది కూడా నీకు నిజంగా బాగా యూజ్ అవుతుందా లేదా అని చూసుకొని యూజ్ అవుతేనే తీసుకో. మరీ ఎక్కువ క్రెడిట్ కార్డ్స్ తీసుకుంటే సిబిల్ స్కోర్ తగ్గిపోతుంది. అయితే అసలు ఏ క్రెడిట్ కార్డ్స్ ఎక్కువ డిస్కౌంట్లు ఇస్తున్నాయి? నేను అసలు ఏ క్రెడిట్ కార్డ్స్ తీసుకోవచ్చు అంటావు? అది నీ ఖర్చులు, నీ అవసరాల మీద డిపెండ్ అవుతూ ఉంటుందిరా. సరే, నువ్వు అడిగేవు కాబట్టి నెక్స్ట్ వీడియోలో దీని గురించి డిస్కస్ చేసుకుందాం. ప్రొవైడెడ్ మన వాళ్ళు ఎక్కువ మంది కామెంట్స్ పెట్టి సార్ ఆ వీడియో చెయ్యండి అని అడిగితే క్రెడిట్ కార్డ్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, మీ రిక్వైర్మెంట్ బట్టి మీకు ఏ క్రెడిట్ కార్డ్ బెస్ట్ అనేది మీరు ఎలా తెలుసుకోవాలి, దాంట్లో ఎంత లిమిట్ అప్లై చేసుకోవాలి, ఏంటి క్రెడిట్ కార్డ్ ఎలా యూజ్ చేయాలి, దాని నుంచి ఎక్కువ రీడీమ్ పాయింట్స్ ఎలా తీసుకుంటూ ఉండాలి, ఎక్కువ డిస్కౌంట్స్ ఎలా చేసుకుంటూ ఉండాలి, వీటి అన్నిటి మీద ఒక సపరేట్ వీడియో చేసుకుందాం. సరేనా ఫ్రెండ్స్? మేము క్రెడిట్ కార్డ్స్ మీద ఒక సిరీస్ చేయాలని మీరు అనుకుంటే కిందన కామెంట్ సెక్షన్లో క్రెడిట్ కార్డ్ సిరీస్ అని టైప్ చేయండి. అలాగే ఇంకేదైనా టాపిక్స్ కూడా మీకు తెలుసుకోవాలని అనిపిస్తే కిందన కామెంట్ సెక్షన్లో మాకు చెప్పండి. త్వరలోనే మీకోసం వీడియో చేస్తాం.